హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ పావని క్రియేషన్. ఈరోజు మీకు నోరూరించే నిల్వ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నానండి. దానికోసం ముందుగా నాటు టమాటా పళ్ళు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి ఇలా క్లాత్తో తుడుచుకోవాలండి. తుడుచుకున్నాక ఇగో సెంటర్లో ఉన్న మూడుకుని ఇలా కట్ చేసుకుని 4 పీసులుగా తీసుకొని ఒక తప్పెల్లో వేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని టమాటా పళ్ళు మొత్తాన్ని చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 4 కేజీల టమాటా పళ్ళు తీసుకున్నానండి. 4 కేజీల టమాటా పళ్ళకి కొలతలు కూడా చెప్తున్నాను, అలాగే నోట్ చేసుకోండి. ఈ ముక్కలన్నింటిని కలిపి ఒక 4 కేజీల ముక్కలు కాబట్టి 2 స్పూన్ల పసుపు వేసుకున్నాను. అలాగే 2 సార్ల గడ్డుప్పు అండి, కల్లుప్పు అంటాం కదా, కల్లుప్పు వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకొని 3 రోజులు ఇలా నిల్వ ఉంచాలండి. మూత పెట్టి దీనికి గాలి తగలకుండా మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. చక్కగా కలుపుకోవాలి. 3 రోజులు కూడా ఇలాగా కలుపుకొని ఉంచుకోవాలి. 3 రోజుల తర్వాత చూడండి ఎలా అయిందో. ఇలా అయిన వాటికి చూడండి ఇలా కలుపుకొని చేతి ఇలా పిండుకుంటూ ఒక్కొక్కటి ఎండలో పెట్టాలండి ముక్కని. అలాగే రసం ఉంటుంది కదా, ఆ పుల్ల జ్యూస్ ఉంటుంది, టమాటా జ్యూస్, అది కూడా సపరేట్గా తప్పెలతో ఎండలో పెట్టాలండి. వీటిని వేరువేరుగా ఎండలో పెట్టి 3 రోజులు ఆరబెట్టుకోవాలి. చూడండి ఎలా నేనైతే ఆరబెట్టానో మొత్తాన్ని కూడా. ఇలా 3 చాట్లలో అయిందండి నాది. సో మీరు కూడా ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక 3 రోజుల తర్వాత చూడండి ఆ టమాటా ముక్కలు ఎలా అయిపోయావో. అలాగే జ్యూస్ కూడా చూడండి చాలా చిక్కగా అయిపోయిందండి, దగ్గరగా అయిపోయింది, తక్కువగా అయిపోయింది. వీటికి మళ్ళీ చింతపండు తీసుకోవాలండి. చింతపండు కేజీకి 1/2 కేజీ పిక్క తీయకుండా ఉండాలండి. అలాంటి నేను 4 కేజీలు కాబట్టి కేజీ చింతపండుని పిక్కతో పిక్క తీసాక ఎంత అవుతుందో చూడలేదు, కానీ పిక్కతో ఉన్న పండు కేజీ పండు అండి ఇది. చూడండి ఈ మూడింటిని కూడా మళ్ళీ ఇలా పెట్టి ఒక నైట్ అంతా నానపెట్టాలండి. ఈ పుల్లలోనే ఎండిపోయిన ముక్కలు చింతపండు కలిపి నానపెట్టుకొని ఇలా మార్నింగ్ చూస్తే ఇలా అవుతుందండి. ఇలా అయ్యాక వీటిని గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే 2 టైప్స్లో చేశానండి. ఒకటి సగాన్ని రోట్లో వేసి రుబ్బానండి. చూడండి ఇలా చేసుకున్నది అయితే చాలా బాగుంటుంది. చాలామంది మిక్సీలో కూడా వేస్తుంటారు, కానీ మిక్సీలో కంటే మన చేతితో రుబ్బుకునేది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, నిల్వ కూడా ఎక్కువగా ఉంటుందండి. పచ్చడి కూడా బాగా నలుగుతుందండి. సో ఒక సగాన్ని హాఫ్ని ఇలా చేసి ఒక సగాన్ని నేను గ్రైండ్ కూడా చేసుకున్నానండి. దీనికి కారం కూడా వేసుకున్నాను. ఇది 4 కేజీల టమాటా పళ్ళు కాబట్టి ఒక సాల్ట్ దీంట్లో వేసాను, ఒక సాల్ట్ గ్రైండ్ చేసిన దాంట్లో కూడా వేసానండి. సో మనకి ఉప్పు కారం కూడా 2 సమానంగా ఉండాలండి. కేజీకి 6 సాల్ట్ ఉప్పు 6 సాల్ట్ కారం ఉండాలండి. చూడండి నలిగిపోయాక ఎలా ఉంది. ఇప్పుడు 6 సాల్ట్ గ్లాస్ అండి ఇది. సో నేను దీనికి 2 గ్లాసులు కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకొని బాగా పచ్చడి నలిగిన తర్వాత ఇలా కారాన్ని వేసుకొని కలుపుకోవాలండి. ముందుగా వేసామంటే నలగదండి. సో బాగా నలిగాక లాస్ట్లో కారాన్ని వేసి ఇలా కలుపుకోవాలి, మళ్ళీను రుబ్బుకోవాలి. ఇంకో సగాన్ని నేను గ్రైండ్లో వేసి గ్రైండ్ చేస్తున్నానండి. చూడండి ఇది బాగా నలుగుతుందండి గ్రైండర్లో కూడా. సో మనం బయటైనా రుబ్బుకోవచ్చు, గ్రైండర్లో అయినా వేసి రుబ్బుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుందండి. 2 కూడా ఒకేలా ఈవెన్గా అనిపించిందండి నాకైతే. ఎందులో రుబ్బినా ఒకటే అన్నట్టు అనిపించింది. ఇక లాస్ట్లో దీంట్లో కూడా కారం వేసి నేను కలుపుకుంటున్నాను. ఇది సాల్ట్ వేస్తున్నానండి. ఇది సగం వేసాను కాబట్టి 2 కేజీల టమాటా పళ్ళకి సాల్ట్ కారం అండి. మొత్తంగా అయితే 4 కేజీలు తీసుకున్నాను కదా, అందుకే అందులో సాల్ట్ కారం వేసాను, ఇందులో సాల్ట్ కారం వేసి రుబ్బుకున్నాను. లాస్ట్లో మా లవ్లీ పాప వచ్చి రుబ్బుతానండి. చూడండి తను ఎలా వాయిస్ ఇచ్చిందో. నేను ఏ పని చేసినా కూడా తను చేస్తానని కంపల్సరీగా అంటుందండి. అన్నింట్లో హెల్ప్ చేస్తాను అంటుంది. ఫైనల్గా అయితే నేను రుబ్బుకున్నది గోతాపెల్ల తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను ఆయిల్లో ఫ్రై చేయాలండి. తాలింపు వేసుకోవాలి. ఆవాలు ఎండుమిరపకాయలు వేసి తాలింపు వేసుకున్నాను. చాలామంది అయితే తెల్ల ఉల్లి కూడా వేస్తారండి. నాకైతే తెల్ల ఉల్లి అలాంటివి నచ్చవండి. ఎందుకంటే కొన్ని రోజుల్లో మనం తెల్లలు కూడా తినని డేస్ ఉంటాయి కదా, అందుకనే నేను ఓన్లీ ఆవాలు ఎండుమిరపకాయలు వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ అయితే వేరుశనగ నూనె వాడానండి నేనైతే దీనికోసం. చూడండి ఇలా
3/4 కేజీ వరకు ఆయిల్ పట్టిందండి దీనికి. 4 కేజీలకి యాక్చువల్గా కేజీ అయినా పట్టేస్తుంది, కానీ కొంచెం ఆయిల్ తగ్గించుకుంటే మంచిదని చెప్పి నేనైతే 3/4 కేజీ ఆయిల్ వేసానండి ఇందులో. 4 కేజీలకి కూడా చూడండి, ఫస్ట్లో థిక్గా ఉండే పచ్చడి కూడా ఈ ఆయిల్లో ఉడికేటప్పటికి మెత్తగా అయిపోయిందండి. కొంచెం చిన్న కాస్త పలచగా అయింది. అలాగే చూడండి, నేను ఎప్పుడు కూడా గాజు సీసాల్లోనే నిల్వ వస్తానండి. మనం ప్లాస్టిక్ వాటిలో నిల్వ ఉంచకూడదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.